హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు రేపటి కోసం. ఈరోజు మనము మిడిల్ ఈస్టు, యూరప్, యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ స్కిల్డ్, అన్స్కిల్డ్ ఆపర్చునిటీస్ కోసం తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీకు ఇదంతా ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరికన్నా అవసరమైన వాళ్ళు వాడుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యుఎస్ఏలో EB3 జాబ్స్ ఉన్నాయి. సో యుఎస్ఏ EB3 జాబ్ ఇది స్కిల్డ్, అన్స్కిల్డ్ వర్కర్స్కి వర్తిస్తుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేసే వాళ్ళకి, రెస్టారెంట్ స్టాఫ్కి, హెల్పర్సు, జనరల్ వర్కర్స్కి ఇది పాత్వే టు గ్రీన్ కార్డ్ అనమాట. అంటే గ్రీన్ కార్డ్ సంపాదించుకోవడానికి పనికి వస్తుంది. EB3 కేటగిరీ అనమాట. సో మీరు EB3 ప్లాట్ఫామ్ కోసం ఎవరైనా ట్రస్టెడ్ ఏజెంట్స్ ఉంటే వాళ్ళ ద్వారా అప్లై చేయండి. లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేయండి ప్లీజ్. తర్వాత కెనడా జాబ్స్ ఉన్నాయి. కెనడాలో వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ నర్సెస్ని, హెల్త్ కేర్ అసిస్టెంట్స్ని, స్కిల్డ్ ట్రేడ్ వర్కర్స్ని, తర్వాత సమ్ అన్స్కిల్డ్ వర్కర్స్ని కూడా వీళ్ళు హైర్ చేస్తున్నారు. ఇది స్పాన్సర్షిప్ ఇచ్చి. ఇక్కడ కూడా మీకు గ్రీన్ కార్డు అంటే అక్కడ PR వచ్చే అవకాశం ఉంది. సో మీరు దీనికోసం అప్లై చేయాలంటే లింక్డ్ఇన్లో మీరు, తర్వాత ఇండీడ్ Canada.comలో మీరు అఫీషియల్ పోర్టల్ ఇది. అక్కడ రిజిస్టర్ అయితే మీకు ఈ ఎంప్లాయర్స్ని మీరు రీచ్ అవ్వచ్చు. తర్వాత ఆస్ట్రేలియా జాబ్స్. ఆస్ట్రేలియాలో ఫామ్ వర్కర్సు దాకా అవసరం ఉంటుంది. సో వీళ్ళు ఫ్రూట్ పిక్కర్సు, హాస్పిటాలిటీ జాబ్స్, లేబరు, సపోర్ట్ జాబ్స్ కూడా వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. వర్కింగ్ హాలిడేస్ వీసా, సమ్ స్పాన్సర్షిప్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మీరు దీన్ని అవకాశాన్ని వాడుకోండి. తర్వాత న్యూజిలాండ్ జాబ్స్ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. న్యూజిలాండ్ కరెంట్లీ హైరింగ్ ఫామ్ వర్కర్స్ అనమాట. ఫ్యాక్టరీ వర్కర్సు, హాస్పిటాలిటీ వర్కర్సు, హెల్త్ కేర్ సపోర్ట్ వాళ్ళని ఎసెన్షియల్ స్కిల్ వర్కర్స్ కింద, AEWV కేటగిరీస్ కింద వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. మీరు seek.comలోకి వెళ్ళి వీళ్ళ డేటాని మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఓపెన్ చేసి చూసిన తర్వాత AEW స్పాన్సర్షిప్ అని ఉంటే కనుక మీరు దానికి డెఫినెట్గా మీరు అప్లై చేయొచ్చు. వీళ్ళు ఆల్రెడీ ఇచ్చున్నారు ఆ కేటగిరీలో మేము హైర్ చేస్తున్నామని. నెక్స్ట్ వచ్చేసి యూరప్ జాబ్స్. ప్రస్తుతం యూరప్లో జర్మనీ, పోలాండ్, రొమానియా, మాల్టా, పోర్చుగల్లో ఈ జాబ్స్ ఉన్నాయన్నమాట. ఫ్యాక్టరీ వర్కర్సు, వేర్ హౌస్ వర్కర్సు, ఫాము, సీజనల్ వర్కర్సు, హోటల్ జాబ్స్, హోటల్ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని జాబ్స్ ఉన్నాయన్నమాట. సో కొన్ని కంపెనీస్ మీకు అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. సో స్పాన్సర్షిప్ అవైలబుల్ ఉంది. మళ్ళీ చెప్తున్నాను, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ ద్వారా మీరు రిజిస్టర్ అవ్వాలి. పర్సనల్గా మీరే చేయాలి. మీకోసం ఇంకొకటి చేయడానికి ఇది అవ్వదు. ఎందుకంటే ఆ లింక్స్లో మిమ్మల్ని వాళ్ళు మీ ఫేస్బుక్ ఐడి, లింక్డ్ఇన్ ఐడి, తర్వాత మీ పర్సనల్ నెంబర్స్, ఆల్టర్నేటివ్ నెంబర్స్ ఇవన్నీ అడుగుతారు. ఇప్పుడు CV, కవర్ లెటర్ అంటే ఎవరన్నా చేసి ఇవ్వచ్చు మీకు. కానీ ఈ ప్రొఫైలు మీరు పక్క నుండి సిస్టమ్ ముందు కూర్చొని ఎవరో ఒకళ్ళు హెల్ప్ తీసుకొని ఈ డేటా అంతా ఇవ్వాలి. ఎందుకంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ ఈస్ట్లో లో కాస్ట్ జాబ్ కేటగిరీస్ ఉన్నాయి. UAEలో, తర్వాత ఖతార్లో, సౌదీలో, ఒమాన్లో ఉన్నాయి. అవైలబుల్ రోల్స్ ఏంటంటే డ్రైవర్సు, హెల్పర్సు, క్లీనర్సు, హాస్పిటాలిటీ స్టాఫ్ ఇవన్నీ ఉన్నాయి. సో మీకు నేను చెప్పేది ఏంటంటే మీరు డైరెక్ట్గా ఎంప్లాయర్కి వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ అప్లై చేసుకుంటే మీకు ఏజెంట్స్ గోల్ ఉండదు. మీరు CV, రైట్ కవర్ లెటర్తో ఆ జాబ్ గైడెన్స్ మీరు చూసుకొని డిస్క్రిప్షన్ మీరు ఓపెన్ చేయండి అబ్బా. ఆ డిస్క్రిప్షన్లో మీకు ఉంటుంది వాళ్ళకి స్కిల్స్ ఏం కావాలని. ఆ కీ స్కిల్స్ మీకు ఉన్నాయా లేదా దాన్ని బట్టి మీ CV మోడిఫై చేసుకొని అప్లై చేసేయండి. సో మీరు నిజంగా సీరియస్గా ఉంటే కనుక ఈ వర్క్స్ కోసము మీరు నేము, జాబ్ టైటిల్, ఎక్స్పీరియన్స్తో కలిపి మీరు వాళ్ళకి సబ్జెక్ట్లో మీరు చేయాలి. నేను ఈ పోస్ట్ కోసం అప్లై చేస్తున్నాను, ఈ కంట్రీ కోసం అని చెప్పి మీ CV, కవర్ లెటర్ దానికి తగ్గట్టు మాడిఫై చేసుకొని మీరు అప్లై చేయండి. సో ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం మన రేపటి కోసం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏజెంట్స్ బారి పడొద్దు. మనం ఇదే చేస్తుంటాం డైలీ. వీసా జాబ్స్, ఫ్రీ జాబ్స్, వీసా స్పాన్సర్షిప్ ఆప్షన్స్, ఫామ్ జాబ్స్, ఫ్యాక్టరీ జాబ్స్, హాస్పిటాలిటీ వర్కర్సు, స్కిల్డ్, అన్స్కిల్డ్ వర్కర్సు ఇలాంటివి రకరకాల దేశాల్లో నేను ఇస్తూ ఉంటాను. సో మీరు నా ఈమెయిల్ ID ఉంది. దానికి మీరు కావాలంటే సజెషన్స్ కోసం ఇచ్చేయండి. మన యూట్యూబ్ గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్, దానిలో జాయిన్ అవ్వండి. మన యూట్యూబ్లో డైలీ పోస్టులు పెడతాము. ఏది వీడియోలు, షార్ట్స్ కాకుండా ఇంకా పోస్టులు కూడా పెడతాం. ఆ పోస్ట్లో డైలీ జాబ్స్ ఉంటాయి. మీరు దాన్ని యూజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.